ఓం నమః త్రిపురసుందర్యై నమః. శ్రీ విద్యాం శివవామభాగనిలయాం హ్రీంకార మంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతిం శ్రీమత్సభానాయికాం శ్రీమషణ్ముఖ విఘ్నరాజ జననీ శ్రీమజ్జగన్మోహిని శ్రీమీనాక్షి ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధిం. శ్రీ భువనేశ్వరిగా, శ్రీదేవిగా, శ్రీ బాలాత్రిపుర సుందరిగా, శ్రీ చింతామణి ద్వీప వాసినిగా, శ్రీ లలితగా, శ్రీ పరాశక్తిగా, శ్రీ పరదేవతగా, జగన్మాతగా, సర్వలోకాలను శ్రీ మహాదేవిగా, దేదీప్యమాన ప్రభాపుంజలేశ ప్రసరణములతో ప్రకాశింపజేస్తూ స్వయం ప్రకాశమాన చిత్స్వరూపిణి అయి ఏ మహాతల్లి అష్టోత్తర త్రింశతి కళలతో అనగా 38 కళలతో విరాజిల్లుతూ సమస్త బ్రహ్మాండాలను తన కొనగోటిపై నిలిపి మందస్మిత వదనారవిందంతో శ్రీచక్ర సింహాసిని అయి తనను కొలిచే భక్తులకు చింతలే లేకుండా చేస్తుందో ఆ తల్లి వైభవమే శ్రీచక్ర వైభవం. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, అట్టి అమ్మ యొక్క వైభవాన్ని స్మరించిన, శ్రవణం చేసిన జన్మ ధన్యం అని సకల వేదాలను విభజించి నిఖిల పురాణములనందించిన వేదవ్యాసుడు దేవి వైభవాన్ని కనుల ముందర సాక్షాత్కరించే విధంగా శ్రవణానందకరంగా వినిపిస్తున్నాడు. భక్తులారా, చతుర్ముఖ బ్రహ్మ మానస సృష్టిలోని వారైన ప్రజాపతులలో దక్ష ప్రజాపతి శ్రేష్ఠుడు. జగదంబ తేజం తన ఇంట జన్మించాలనే తపనతో ఆ తల్లికై తపస్సు ప్రారంభించాడు. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతి సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలా వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్జలా త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ ఆ ఆ
అని దేవిని ధ్యానిస్తూ సమాధి స్థితికి చేరిన దక్షుని భక్తికి మెచ్చి దేవి సాక్షాత్కరించింది. ఆనందభరితుడైన దక్షుడు త్రిపుర భైరవీ తేజంతో దేదీప్యమాన కాంతులతో వెలుగొందుతున్న ఆ తల్లిని స్తోత్రం చేస్తున్నాడు. అఖండ భూమి మండలైక భారతీరధారిణి సుభక్తి భావితాత్మనాం విభూతి భవ్యదాయిని భవ ప్రపంచకారిణి విహారిణి భవాంబుధౌ భవస్య వృజ్య భావిని భజామి త్రిపుర సుందరీం భజే. శరచ్చమద్భుతార్థచంద్రచంద్రికా విరోధిక ప్రభావతీ ముఖాబ్జమండు మాధురీ నిలగిరా భుజంగమాలయాన్ముండమాలయా చ మండితాం సుభుక్తి ముక్తి భూతిదాం భజామి త్రిపుర సుందరీం భజే. సుధాంశుసూరవన్నిలోచనత్రయాన్వితానన వరాంతకాంతక ప్రభూతి సర్వదత్త దక్షిణా సముండ చండ ఖండన ప్రచండ చంద్రహాసిని తమోమత ప్రకాశిని భజామి త్రిపుర సుందరీం భజే. త్రిశూలిని త్రిపుండ్రిని త్రిఖండిని త్రిదండిని గుణత్రయాతిరిక్తమభ్యచింత్య చిత్స్వరూపిణి సవాసవాదితేయ వైరి బృందవంశవేదిని భవ ప్రభావ భావిని భజామి త్రిపుర సుందరీం భజే. కోటి బాల భానుమండల ప్రభాంగ భక్తి గింత దారితాంధకార భూరి పూజ పద్ధతి విజన్మ నిత్య ధర్మ నీతి వృద్ధి లగ్న మానసం సరోజరోచిరాననం భజామి త్రిపుర సుందరీం భజే. భజామి త్రిపుర సుందరీం భజే. భజామి త్రిపుర సుందరీం భజే. శ్రీచక్ర సింహాసిని ఆనందించి, కుమారా దక్ష ప్రజాపతి, నీ కోరిక నెరవేరుస్తాను. నీ ఇంట పుట్టి దాక్షాయనిగా సతీదేవిగా ఖ్యాతి చెందుతాను. కాని అజ్ఞానంతో నన్ను కాదన్న నాడు నేను నీకు ఉండను, నీవూ ఉండవు. జాగరూకుడవై సంచరించు అని తల్లి అంతర్ధానం చెందింది. కాలగమనంలో సతీదేవికి శంకరునితో వివాహం జరిపించి ఆనందంగా తన జన్మను సార్థకం చేసుకున్నాడు దక్ష ప్రజాపతి. దేవి మాయ బ్రహ్మాదులకే అతిక్రమించరానిది. మాయకు వసుడైన దక్షుడు పవిత్ర యజ్ఞాన్ని సంకల్పించి శివసతులను తక్కిన వారిని ఆహ్వానించాడు. అయినా శంకరుడు వలదన్న సతీదేవి యజ్ఞానికి తరలి వెళ్ళింది. ఆహ్వానమే లేదు, వెళ్ళిన ఆదరణే లేదు. తన తండ్రి పురము సతి చేరేనంత వింతగా చూసెను ఆ శోభనంతా. తన వారు తమకేమి కానటుల చూసినంత మదిలోన దుఃఖించే సతి ఎంతగానంత. యజ్ఞస్థలి చేరిన సతీదేవి దేవాదులను హెచ్చరిస్తూ,
కలవాడు కాడని తలబోసినారా నా పతిని మీరంతా. అంబుధులే ఇంకవా అంతా ఆ దేవుడే అలిగినంత. అని హూంకరించిన దక్షునికి భీతిల్లిన దేవగణాలు జగద్రక్షకుని సతిబాధను గుర్తించని మూర్ఖులుగా మారారు. తన ఇంట జరిగిన నగుబాటుతో పతి చెంత పోవుట పొరబాటని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ తంచు యోగాగ్నిలో సతి చేరెనంతా. ఈ ఘోరాన్ని చూసిన ప్రమథగణాలు పరుగు పరుగున వచ్చి పరమేశ్వరునికి ఘోరాన్ని తెలియజేయగా, ఈనుడి చెవిబడమేనే అదరగ దిగ్దిగంతములు దడదడగా. పిడుగులు రాలగ జడముడి వీడగ అడుగున అడుగై దడబడగా. కణ కణ కణమును విస్ఫులింగములు కన్నులు రాలము భోగ్రముగా. నరసుర కిన్నెర కింపురుషాది సమస్త జనావళి మండితమై తరులు మ్రోగగా నిర్ధరులు పొంగగా. కిరమ్మదమ్ములు సహస్రములుగా మూర్తివంతమై నిలచిన రీతి పశ్యద్వారుడు ప్రళయ రుద్రుడై నిలచి. మరుకము చెలిపించే ఢం ఢమ్మవనిపించే ఐరున్ను అరునుక్కులంతటా వినిపించే. కనులు కురులను చేరే కురులు జడలను గాటి కురుల కాంతుల నేను అరుణమైనొప్పారే. అక్షమాలావళులు చక్షుశ్రవాళులు సంక్షిప్తమై రెండు విక్షిప్తమైపోయే. ఒక పాదనాదంబు ధం ధమ్మని తొడగే. ఒక పాదనాదంబు ఘల్ ఘల్మని పొంగే. అది కాల భైరవుని అసురమర్దన పాదము. అది ఆ సతీరమణి మృదుల పేశల పదము. శంభుపాద విజృంభణలు అంభో నభ కుంభినులను భం 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 యటంచు స్తంభీభూతంబు చేసే. కోపమ్మున చూచి జలఛాపమ్మును దీసి బాహునే చాచి జటాభాగమును దాసి గిరగిరాని చుట్టె జడను నేలను గొట్టే. దక్షునిన్ తెగటార్చ వీరభద్రుండు ధ్వవించే. సహస్ర బాహువులతో ఈశ్వరుని జటాజూటము నుండి ఉద్భవించిన వీరభద్రుడు దక్షుని శిరము ఖండించి దక్షయజ్ఞాన్ని భగ్నం చేసి పరమశివునికి సకలము విన్నవించాడు.
సతీదేవి మృతదేహాన్ని నారాయణుడు దేవీ ఆజ్ఞతో ఖండించగా ఆ దాక్షాయని శరీరము 18 ఖండాలుగా భూమిపైన బడి 18 పీఠాలుగా నేటికి పూజింపబడుతోంది. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే సింహలాదేవి చాముండి కంసపట్టణే, అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక, కొల్లాపుర్యాం మహాలక్ష్మీర్మాహుర్యాం మేకవేణిక, ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠాయాం పురుహుతిక, ఓజ్జానే గిరిజాదేవి మాణిక్యా చిత్రకూటకే, హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవీశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి గయాయాం సర్వమంగళ, వారణాస్యాం విశాలాక్ష్మి, కాశ్మీరే చ సరస్వతి అని ఆది శంకరాచార్యులు రచించిన ఈ దేవి స్తోత్రాన్ని పఠించిన ప్రతి ఇంట నిత్యం శ్రీచక్ర వైభవం విరాజిల్లుతూ ఉంటుంది. ఇది వేద సత్యం. మహానుభావుడైన వేదవ్యాసుడు శ్రీచక్ర వైభవాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మహాభక్తులారా, అలనాడు పర్వతరాజైన హిమవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి తన ఇంట పాపయ్యై ఉదయించాలనే కోర్కెతో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను అణిచి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో త్రికాలాలయందు త్రిసంధ్యలయందు జాగృస్వప్న సుసుప్తావస్థలలో శ్రీచక్ర సింహాసిని అయిన పరదేవతను ఆరాధిస్తున్నాడు. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపా అణిమాదిభిరావృతాం మయూఖై రహమిచ్చేవ విభావయే భవానీ జాయే పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీ హేమాంబాం పీతవస్త్రాం కరకలిత లసద్దేమ పద్మాంబరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామిళిక చుంబిక స్తూరికాం సమందహాసితేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజన మోహినీమరుణ మాల్యభూషాంబరాం జపాకుసుమ భాసురాం జపనిధౌస్మరేదంబికాం. ఆహా, అద్భుతం, ఆశ్చర్యం! హిమవంతునిపై ఆది పరాశక్తికి దయగలిగి కరుణబుందర సాక్షాత్కరించింది. దేవి కరుణ వలన హిమవంతుడు జ్ఞాననేత్రంతో ఆ భగవతిని తదేకంగా చూస్తూనే ఉండిపోయాడు. సకలము మరచి సర్వేశ్వరి సర్వ సౌందర్య తేజాన్ని వీక్షిస్తున్నాడు. ఆహా, ఆ భగవతి నవరత్నమయమైన మొలనూలుతో, వైడూర్యాలు పొదిగిన బంగారు బాహువులతో, గుండ్రని చెవుల కమ్మలతో, బంగారు తామర పువ్వులా చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ముగ్ధ మోహనమైన నెమ్మోముతో, అర్ధచంద్రుని వంటి లలాటంతో, దొండ పండు వంటి పెదవితో, కుంకుమ కస్తూరి తిలకాలతో, పండిన దానిమ్మ గింజల వంటి పలు వరసతో, వజ్రాల ముంగురతో, అనర్ఘ్యరత్న స్థగిత కిరీటంతో, చూడాలంకారంతో, తుమ్మిదల వంటి ముంగురులతో, కర్పూర కుంకుమ చందనాదులతో నిండిన వక్షస్థలంతో, శంఖము వంటి కంఠంతో, మాణిక్యపు ఉంగరాలతో కంకణాలతో, ముద్ద మందారపు చీర ధరించి మెడలో దగదగలాడుతూ ఉన్న నవరత్నాభరణాలతో, వికసించిన తామర పువ్వుల వంటి నేత్రాలతో, మల్లిక మాలతి మాధవి పూమాలలతో అలంకరించబడిన చక్కటి తలకట్టుతో, సహస్ర చంద్రకాంతులే ఒక్క రూపు దాల్చిన రూపంతో, కరుణా తరంగిత కటాక్షాలతో, వర పాశాంకుశాభీతి హస్తాలతో, తీయని తేనెలూరు దరహాసంతో, ఆ హరిహర బ్రహ్మేంద్రాదులకే వర్ణింప నలవి కాని సకల భువన పాలిని హిమవంతునికి అతడి కోర్కెను తీర్చి అతడి ఇంట ఉదయించడానికి అంగీకరించింది. హిమవంతుని ఆనందానికి అవధులే లేవు. అమ్మా, నా జన్మ ధన్యం, సకల భువన పాలిత జగన్మాత, నా ఇంట కల్పవల్లిగా, నా కన్న తల్లిగా, గారాల భక్తిగా అవతరిస్తున్నావా తల్లి? ధన్యోస్మి పాహిమాం పాహిమాం అని స్తుతిస్తున్నాడు.
భాస్కరమండలమధ్యగతాం శ్రీదేవీం సముపాస్మహే. భాస్వజ్జపాసుమకాంతి సమాభాం చతుర్భుజపాదవదన సరోజాం. రక్తపద్మాసనాం రక్తమాల్యాంబరాం రక్తగంధపుష్పభూషాలంకృతాం భక్తకల్పద్రుమాం శ్రీలలితాంబికాం. అమలకమండలమాలాధిధరాం బ్రహ్మతేజసా సముజ్వలంతి ఋగ్వేదముద్గిరంతి మనిషిం హంసవాహిని భువన పావని. శ్రీమాత శ్రీచక్ర సింహాసిన శ్రీదేవి అంతర్ధానం చెందింది. మేనక హిమవంతుల నోము పంటగా చల్లని తల్లి చక్కని తల్లిగా ప్రభవించింది. సకల భువనాలను సంకల్పమాత్రాన ఊయలలూగించే జగదంబ ఉయ్యాలలో పసిపాపగా కేరింతలతో కిలకిల నవ్వుతూ చూచువారలకు చూడ ముచ్చటగా పుణ్యజీవులకు ధన్యప్రదముగా చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా ఉంది. సకల లోక పాలకులు సకల ప్రజాపతులు సనకస నందనాదులు నారదాదిదేవ మునీంద్రులు హిమవంతుని ఇంట వెలిసిన హైమవతిని కాత్యాయనిని భవానిని గిరిజాదేవిని పార్వతిని సర్వమంగళను దర్శించి ధ్యానించి ధన్యత చెందారు. చతుర్ముఖ బ్రహ్మ సంకల్పపుత్రుడు నారద మహర్షి ఏకాంతంలో హిమవంతునితో, పర్వతరాజా, నీ ఇంట వెలసిన దేవి మహాశక్తి. అలనాడు దక్షయజ్ఞంలో స్వయం సంకల్పంతో దేహాన్ని త్యజించిన సతీదేవి తేజమే ఈ ఊయలలో ఉన్న మహాతేజం. పరిపూర్ణ బ్రహ్మజ్ఞాన సిద్ధికై శ్రీదేవి కళా నిరూపణం చేస్తున్నాను విను. ప్రళయ కాలమందు వటపత్రశాయి అయిన నారాయణునికి ఈ కళా సాక్షాత్కారం జరిగింది. శ్రీమన్నారాయణుడు నా జనకుడైన విధాతకు, ఆ మహనీయుడు దయతో నాకు శ్రీదేవి కళను బోధించడం జరిగింది అని రహస్యంగా దేవీ కళలను హిమవంతునికి నారదుడు ఉపదేశించి, పుణ్యపురుష, జగతుత్పత్తి లయకారిణి అయిన ఆ దేవదేవి ప్రళయ కాలాగ్ని రూపము చేత సర్వ జగములను దహించి తిరిగి అమృత స్వరూపముగు తేజమును ప్రవహింపజేసి సకలమును సృష్టిస్తూ సత్వరజస్తమో గుణాత్మక మాయాశక్తి చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వారు ఆయా కార్యములను చేయుటకు కారణభూతయై విరాజిల్లుతోంది. సృష్టి రహస్యాన్ని గ్రహించిన పర్వతరాజు పార్వతీదేవికి పరమేశ్వరునితో కళ్యాణాన్ని నిశ్చయించాడు. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శాంకరి కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శాంకరి కళ్యాణ వైభోగమే.
కాంతుల కలకలలాడి కనకపు వెలుగుల పుట్టము గట్టి కరమున ఉరమున పదయుగళమ్ముల మణిమయ భూషణముల దాల్చి కుంకుమ కాంతుల కలకలలాడి కనకపు వెలుగుల పుట్టము గట్టి కరమున ఉరమున పదయుగళమ్ముల మణిమయ భూషణముల దాల్చి కాలకంఠునికి తగుని సతి అని ఋషులు మునులు తరలి వచ్చిన కళ్యాణ వైభోగమే శాంకరి కళ్యాణ వైభోగమే. కళలకు ఛాయతో ధగధగలాడి శిరమున శశిని గంగను దాల్చి కరమున ఉరమున పదయుగళమ్ముల నాగాభరణములే దాల్చి కళలకు ఛాయతో ధగధగలాడి శిరమున శశిని గంగను దాల్చి కరమున ఉరమున పదయుగళమ్ముల నాగాభరణములే దాల్చి కాచాయనికి సరిహరుడని ప్రమధులు పాడగ అప్సరలాడగ కళ్యాణ వైభోగమే శాంకరి కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శాంకరి కళ్యాణ వైభోగమే. అట్టి తల్లి మానసిక పూజా విధానంలో బంగారపు కాంతులతో వెలుగుతూ చతుర్దళాకార మూలాధార చక్రమందు, తర్వాత చక్రముగు షడ్దళాకార స్వాధిష్టాన చక్రమందు పగడపు రంగుతో వెలుగుతూ ధూమ్రవర్ణంతో ప్రకాశించే దశదళాకార మణిపూరక చక్రమందు పింగళ వర్ణంతో ప్రకాశిస్తూ ద్వాదశ కళాకారమగు అనాహత చక్రమందు అనగా హృదయ పుండరీకమందు చంద్రధవళమై పరిశుద్ధమైన షోడశ దళాకారమగు విశుద్ధ చక్రమందు కర్పూర వర్ణంతో ద్విదళాకారమగు ఆగ్నేయ చక్రమందు జ్యోతిర్మయ సర్వమంగళప్రద స్వరూపము అయి పరబ్రహ్మస్వరూపిణి అయి విశుద్ధ వర్ణముతో భాషించుచు ధ్రువమండలాక్షతో ఒప్పుచు సహస్రదళాకారమగు సహస్రార చక్రమందు దివ్య తేజోమయ ప్రాకృత స్వరూపముతో దేదీప్యమానముగా ప్రకాశిస్తూ వికసించి ఉంటుంది. వ్యాస మహర్షి శ్రీచక్ర పూజా విధానంలో ముందుకు సాగుతున్నాడు. ఏ ఇంట శ్రీచక్ర పీఠం ఉన్నా, ఏ ఇంట శ్రీచక్ర పటం ఉన్నా అట్టి ఇంట పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధా, మాయా, సంజ్ఞ, వసుంధర, త్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, తరుణి, ఆరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యామాత, సతీ, హంసి, మర్దిక, వజ్రక, పర, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లంబోష్ఠి, ఊర్ధకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, అనాతుర, అనంగ, అనంగమథన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూప, సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగీశ, అగ్ని, క్షయంకరి, శక్తిరక్ష, సురాధిక, శశిరేఖ అనడి 64 కళలు నిత్యము సేవిస్తూ ఉన్న ఆ తల్లి మన ఇంట సాక్షాత్కరించే ఉంటుంది. 14 లోకాలను విధాత సృష్టించగా జగన్మాత అయిన శ్రీమాత తనకై సర్వలోకాన్ని సృష్టించుకుంది. సర్వలోకాల కన్నా మహోన్నతమైనది కావునే సర్వలోకమనే పేరు సార్థకమైంది. ఈ సర్వలోకమే
మణిద్వీపంగా కీర్తించబడుతోంది. అట్టి మణిద్వీప వర్ణన: మొదటి ప్రాకారం ఇనుప ప్రాకారం, రెండవది కంచు ప్రాకారం, మూడవది రాగి ప్రాకారం, నాల్గవది సీస ప్రాకారం, ఐదవది ఇత్తడి ప్రాకారం, ఆరవది పంచలోహ ప్రాకారం, ఏడవది వెండి ప్రాకారం, ఎనిమిదవది బంగారు ప్రాకారం, తొమ్మిదవది పుష్యరాగ ప్రాకారం, పదవది పద్మరాగ ప్రాకారం, 11వది గోమేధిక ప్రాకారం, 12వది వజ్ర ప్రాకారం, 13వది వైఢూర్య ప్రాకారం, 14వది ఇంద్రనీల ప్రాకారం, 15వది ముత్యాల ప్రాకారం, 16వది మరకత ప్రాకారం, 17వది పగడపు ప్రాకారం, 18వది నవరత్న ప్రాకారం. ఈ 18 ప్రాకారాల అవతల ఉన్నదే చింతామణి గృహం. ఆ గృహ మధ్య మందిర భాగంలో 1000 స్తంభాలతో 4 వైపులా శృంగార ముక్తి జ్ఞాన ఏకాంత మండపాల మధ్య శ్రీచక్ర సింహాసిని అయి శ్రీ బాలా త్రిపుర సుందరి విరాజిల్లుతూ ఉంటుంది. అట్టి సర్వలోక జననిని కోట్ల కొలది అప్సరా కాంతలు తమ నృత్య నాట్య సంగీతాలతో పులకింపచేస్తూ ఉంటారు. ఆ లోక జనని ముక్తి మంటపంలో ముక్తిని, జ్ఞాన మంటపంలో జ్ఞానాన్ని, ఏకాంత మంటపంలో సకల లోకాల కార్యకలాపాలను సమీక్షిస్తూ ఉంటుంది. శ్రీదేవి యొక్క అవతార మూర్తులు, మహావిద్యలు, సప్తకోటి మహామంత్రాలు, అనేక కోటానుకోట్ల కాంతులు ఆ శ్రీచక్ర సింహాసన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ తల్లికి అండగా కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీదుర్గ, ఉష, లక్ష్మి, స్మృతి, శృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, రాయ, ఛాయ అనే శక్తులు ఆ దేవి ఎప్పుడు దుష్ట సంహారం చేయడానికి అవతరిస్తూ ఉంటుందో ఆ దేవి వెంట ఆ శక్తులు కూడా ప్రభవిస్తూనే ఉంటాయి. కైలాస శిఖరాన పరమేశ్వరునితో కూడిన పార్వతీ తేజము, వైకుంఠాన శ్రీమన్నారాయణునితో కూడిన లక్ష్మీ తేజము, సత్యలోకంలో బ్రహ్మదేవునితో కూడిన సరస్వతీ తేజము ఆ సర్వమంగళ యొక్క తేజస్వరూపాలే. అట్టి శ్రీచక్ర సింహాసిని శ్రీ సూక్తంతో వేదాలు నిరంతరం సేవిస్తూనే ఉంటాయి. ఆ శ్రీ సూక్తమే సకల సౌభాగ్యాలకు మూలమై ఉన్నది. వ్యాస మహర్షి ప్రత్యేకించి స్త్రీలకు చెబుతున్నాడు: తల్లులారా, అలనాడు త్రిమూర్తులను పసిపాపలగా చేసిన అనసూయాదేవి, మహాసాత్వీమణి అరుంధతీదేవి, దమయంతీదేవి, సావిత్రీదేవి, సీతాదేవి సకల సౌభాగ్యవంతులై విరాజిల్లుతూ ఆ శ్రీదేవితోనే సరిసమానమయ్యారంటే వారు అర్చించిన పూజా విధానం ఏమిటో తెలుసా? ఆ దేవికి ఉన్న 30 నామాలను సతీ సావిత్రీదేవి ఈ రకంగా అర్చించింది. ఓం ప్రజ్ఞాయై నమః, ఓం సినీవాల్యై నమః, ఓం కుహూయై నమః, ఓం రుద్రాయై నమః, ఓం వీర్యాయై నమః, ఓం ప్రభాయై నమః, ఓం నందాయై నమః, ఓం పోషిణీయై నమః, ఓం బుద్ధిదాయై నమః, ఓం కాళరాత్ర్యై నమః, ఓం మహారాత్ర్యై నమః, ఓం భద్రకాళై నమః, ఓం కపర్దినీయై నమః, ఓం వికృతీయై నమః, ఓం దండినీయై నమః, ఓం ముండినీయై నమః, ఓం ఇందుఖండాయై నమః, ఓం శిఖండనీయై నమః, ఓం నిశుంభశుంభమర్దినీయై నమః, ఓం మహిషాసురమర్దినీయై నమః,
ॐ इन्द्राणीयै नमः ॐ रुद्राणीयै नमः ॐ शङ्करार्धशरीरिणीयै नमः ॐ नारीयै नमः ॐ नारायणीयै नमः ॐ त्रिशूलिनीयै नमः ॐ कपालिनीयै नमः ॐ अंबिकायै नमः ॐ ह्लादिनीयै नमः। తల్లులారా, నా దివ్య తప ప్రభావంతో అలనాడు సతీ సావిత్రి దేవి జపించిన నామాలను మీరు వినేలాగా చేశాను. ఒక్కొక్క నామము ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క శక్తికి 15 అక్షోహిణీల సైన్యం ఉంటుంది. ఇట్టి నామాలు ఏ ఇంట జపించినా సకల అమంగళాలు తొలగి సకల సౌభాగ్యాలు కలుగుతాయని వ్యాసుడు కొనసాగుతున్నాడు. ప్రతి నెలలోనూ మనకు 27 నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి. ఆయా నక్షత్రాల నాడు ఈ క్రింది విధంగా ఆ దేవికి నైవేద్యాన్ని సమర్పించాలి. అశ్విని నెయ్యి, భరణి నువ్వులు, కృత్తిక పటిక బెల్లం, రోహిణి పెరుగు, మృగశిర పాలు, ఆర్ద్ర మీగడ, పునర్వసు విరుగు, పుష్యమి బిళ్ళకుడుము, ఆశ్లేష పేణికము, మఘ నేతిపూరీలు, పుబ్బ ఒక గుప్పెడు పచ్చి బియ్యము, ఉత్తర వటపత్రము, హస్త నేతిపిండి వంట, చిత్త ఒట్టి వెడియం, స్వాతి అడవి ఖర్జూరం, విశాఖ పూర్ణం, అనురాధ తియ్యకంద, జ్యేష్ఠ బెల్లం, మూల అటుకులు, పూర్వాషాఢ ద్రాక్ష, ఉత్తరాషాఢ ఖర్జూరము, శ్రవణం రాజనాలనే బియ్యం, ధనిష్ట పిండి వంట, శతభిషం వెన్న, పూర్వాభాద్ర పప్పు, ఉత్తరాభాద్ర ఉండ్రాళ్ళు, రేవతి మాదీఫలం. భక్తులారా, కేవలం ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులలో మాత్రమే కాకుండా ప్రతి మాసంలోనూ దేవిని ఆరాధించవచ్చు. చైత్రమాసంలో మంగళ తేజంతో ఉండే దేవికి పంచామృతాలు సమర్పించాలి. వైశాఖ మాసంలో వైష్ణవీ తేజంతో ఉన్న దేవికి బెల్లాన్ని నివేదించాలి. జ్యేష్ఠ మాసంలో మాయా తేజంతో ఉండే దేవికి తేనెను అందించాలి. ఆషాఢ మాసంలో మహామాయా తేజంతో ఉన్న దేవికి వెన్న సమర్పించాలి. శ్రావణ మాసంలో కాళరాత్రి తేజంతో ఉండే దేవికి పెరుగు నివేదన ఇవ్వాలి. భాద్రపద మాసంలో దురచ్చయా తేజంతో ఉండే దేవికి చక్కెర నైవేద్యం పెట్టాలి. ఆశ్వీజ మాసంలో మాతంగి తేజంతో ఉండే దేవికి పరమాన్నం సమర్పించాలి. కార్తీక మాసంలో కాళిక తేజంతో ఉండే దేవికి పాలు నైవేద్యంగా ఇవ్వాలి. మార్గశీర్ష మాసంలో కమలవాసిని తేజంతో ఉన్న దేవికి ఫేణీలు సమర్పించాలి. పుష్యమాసంలో శివా అనడి తేజంతో ఉన్న దేవికి పెరుగుతో కలిపి కాచిన పాలను సమర్పించాలి. మాఘమాసంలో సహస్రపాద తేజంతో ఉన్న దేవికి ఆవు నెయ్యి నివేదనగా ఇవ్వాలి. పాల్గొన మాసంలో సర్వమంగళ రూపిణి తేజంతో ఉన్న శ్రీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. పాడ్యమి నాడు ఆ పరమేశ్వరికి నెయ్యి నివేదన చేస్తే రోగాలు ఉండవు. విదియనాడు పంచదార సమర్పిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. తదియనాడు పాలు సమర్పిస్తే దుఃఖాలే ఉండవు. చవితి నాడు పిండి వంట సమర్పిస్తే విఘ్నాలు రావు. పంచమి నాడు అరటిపళ్ళు సమర్పిస్తే బుద్ధి కుశలత పెరుగుతుంది. షష్ఠి నాడు తేనె అందిస్తే పిల్లలందరూ కాంతితో వెలుగుతూ ఉంటారు. సప్తమి నాడు బెల్లం సమర్పిస్తే ఆ ఇంట్లో శోకాలే ఉండవు. అష్టమి నాడు కొబ్బరికాయ నివేదనగా ఇస్తే తాపాలే ఉండవు. నవమి నాడు పేలాలు సమర్పిస్తే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. దశమి నాడు నల్ల నువ్వులు సమర్పిస్తే మృత్యు భయం ఉండదు. ఏకాదశి నాడు పెరుగు సమర్పిస్తే ఆ మాత సన్నిధికే చేరుతారు. ద్వాదశి నాడు అటుకులు సమర్పిస్తే సకల సంతోషాలు కలుగుతాయి. త్రయోదశి నాడు శనగలు సమర్పిస్తే సంతాన సౌఖ్యం కలుగుతుంది. చతుర్దశి నాడు సత్తుపిండి సమర్పిస్తే పరమేశ్వరి దయ కలుగుతుంది. పూర్ణిమ నాడు అమావాస్య నాడు పాయసం సమర్పిస్తే సకల దేవతలు ఆనందించి దీవించి
మాంగళ్య రక్షణ చేస్తారు. ఆదివారం నాడు పరమాన్నం, సోమవారం నాడు పాలు, మంగళవారం నాడు అరటిపళ్ళు, బుధవారం నాడు వెన్న, గురువారం నాడు పటిక బెల్లం, శుక్రవారం నాడు చక్కెర, శనివారం నాడు ఆవు నెయ్యి సమర్పిస్తే ఆ జగదంబ ఆనందిస్తుంది అని పరాశరాత్మజుడైన నిఖిల వేద పురాణ ఇతిహాస మర్మాలు తెలిసిన వేదవ్యాసుడు చింతామణి ద్వీప వాసిని అయి, కదంబ వనవాసిని అయి, శ్రీచక్ర సింహాసిని అయిన ఆ శ్రీచక్ర దేవి విరాజిత సకల మంగళాదేవిని ధ్యానిస్తూ సకల ప్రజలను దీవిస్తూ స్వస్తి పలుకుతున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు.